దేవుడి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం ఉండడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేవుడు ఎంతవరకు ఆయన సజ్జీరెక్కలు ఉంచుకొని ఆయన కృపలో బలపరుచుకున్న దేవాది దేవుడికి మహిమయు ఘనతయు ప్రభావములు కలిగిన గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమవలరా, కరోనా మరి విస్తరిస్తున్నందుకు ఇలాగే లైవ్లో రావడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించాలి. ప్రతి ఒక్కరు కూడా లైవ్లో ఏకీపించాలని ప్రభు పేరటకి మీకు మనవి చేస్తున్నాము. ప్రార్థనతో ఈ యొక్క మనము ప్రారంభించుకుందాము. అందరి తరలో ఉంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి, కృపామయుడివి, దయామయుడి ప్రభా. ఇంతవరకు నువ్వు సజ్జురెక్కలు ఉంచుకొని ప్రభా గత 4 నెలలు కాసి కాపాడి 5వ నెలలో మొదటి ఆదివారం నాడు ప్రభా దేవా నీ సన్నిధిలో ఇలా లైవ్లో ఉండడానికి మాకు ఇస్తున్న ధన్యతను బట్టి మీకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. లైవ్లో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని మెండైన దీవులు కలిగి చేయండి. ఈ లైవ్ ద్వారా, మెసేజ్ ద్వారా కానీ, పాట ద్వారా కానీ ప్రతి బిడ్డ కూడా ఆత్మలో ఎదిగినట్లుగా మీరు సహాయించండి. కరోనా విస్తరిస్తుంది కాబట్టి ప్రభా మేము సమాజంగా కూడుకోలేకపోతూ ఉన్నాము. ఏదేమైనా మీ వాక్యం అందించాలని నీ బిడ్డలకి నాయన ఈ లైవ్ కార్యక్రమం పెట్టాం ప్రభా. మీ సన్నిధి మాతో ఉంచండి. ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ నామం మహిమ తెచ్చుకుంటారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో సామ్యుల్ బ్రదర్ గారు వచ్చి పాట పాడుతుండగా అందరం కూడా ఏకీపిద్దాం. హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధమైన స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఒక పాట పాడి దేవుని మహిమపడతాడు. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే
కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా నీవే నాతో వస్తే కొరత నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే చేయత నన్నంటదు నీవే నాతో వస్తే దిగులు నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే చేయతనన్నంటదు నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా
నాతో కూడా రావాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైన పాట మనం విన్నాము. దేవుడు మనతో వస్తే మనకి కొరత ఉండదని చక్కని పాట పాడిన బ్రదర్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభునందు ప్రేమ వలన లైవ్లో ఏకీపిస్తున్న బిడ్డలను బట్టి ముఖ్యంగా మా జార్జి అనే వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళకి కూడా వందనాలు. ప్రభునందు ప్రేమ వల్ల దేవుని వాక్యానికి వెళ్దాము. దేవుని వాక్యములో మనము ప్రకటన గ్రంథము 1:3 చదువుకుంటూ ఉన్నాము. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే 1:3 రాయబడ్డ మాట ఏంటంటే, సమయము సమీపిస్తుంది కనుక ఈ ప్రవచన వాక్యము చదివేవారును వాటిలో రాయబడినది సంగతులు గైకొన్నవారు ధన్యులని రాయబడతాను. ఏ సమయము సమీపిస్తూ ఉన్నది? దేవుడి రాకడ దినము సమీపిస్తూ ఉన్నది. దేవుడు వచ్చే సమయము సమీపిస్తూ ఉన్నదని దేవుని వాక్యం వింటూ ఉన్నాం. నిజమే, దేవుడి సమయము వచ్చే సమయము సమీపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని సద్గుణం చేసుకోవాలి. సమయం ఉండగానే మనము పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండాలి, నమ్మకమైన జీవితం కలిగి ఉండాలి, విశ్వాసమైన జీవితం కలిగి ఉండాలని మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. సమయం పోయిన తర్వాత మనకి ఏది మనకు కుదరదు. సమయం ఉండగానే మనము దేవుని సన్నిధిలో సమయం ఉండగానే దేవుని కొరకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండాలి. ఈ మధ్యకాల సమయంలో దైవజనులు ఎంతోమంది దేవుని పిలుపు అందుకొని దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. అలాగే మన ఆత్మీయ తండ్రి యేసరత్నయ్య గారు కూడా దేవుని పిలుపు అందుకొని 29వ తారీఖున ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రభునందు ప్రేమవలరా ఆ దైవజనులను బట్టి ఎంతో భారముతో పరిచర్య చేసిన దైవజనులు, దేవుని కొరకు ప్రయాసపడిన దైవజనులు, అటువంటి దైవజనులు నేను ఇంతవరకు చూడలేదు. అటువంటి గొప్ప దైవజనులు నేను కోల్పోయాను. ఏదేమైనా సరే మనకు కూడా సమయం సమీపిస్తూ ఉన్నది. దేవుడు రాకడ మన పోకడ దగ్గర పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ సమయం ఉండగానే మనం ఎలా కలిగి ఉండాలని, ఎటువంటి జీవితం కలిగి ఉండాలని మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎటువంటి జీవితం కలిగి ఉండాలంటే పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. ఒకటి ఏంటండి? పరిశుద్ధమైన జీవితము. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేము. రెండోదిగా నమ్మకమైన జీవితము. ఆయన దేశములో నమ్మకస్తుల వారి కొరకు కనిపెడతా ఉన్నారు. ఆయన వద్ద నివసించినట్లుగా నమ్మకస్తులుగా మనం ఉందాము. నమ్మకమైన జీవితం కలిగి ఉండాలి. మూడవదిగా ప్రభునందు ప్రేమవలరా విశ్వాసమైన జీవితం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తున్నది, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టం ఉండుట అసాధ్యము. ఆయనకి ఇష్టమైన వారినే దేవుడు పిలుస్తానంటున్నాడు. అంటే ఎవరు ఇష్టమైన వారంటే ఎవరైతే విశ్వాస జీవితం కలిగి ఉంటారో, ఎవరైతే నమ్మకమైన జీవితము, ఒకటి చెప్పండి, ఒకటి పరిశుద్ధమైన జీవితము, రెండోది నమ్మకమైన జీవితము, మూడోది విశ్వాసమైన జీవితము. ఈ రోజుల్లో విశ్వాసమైన జీవితము, మన జీవితం ఎలాగున్నది, విశ్వాసంలో మనం ఎలాగున్నాం, ఎంతవరకు మనము పరిశుద్ధ జీవితం కొరకు విన్నాము. రెండోదిగా నమ్మకమైన జీవితము, ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వాళ్ళ గురించి విన్నాము. మూడోదిగా విశ్వాసమైన జీవితం, ఆనోకు గురించి విన్నాం గత వారములో. ఆనోకు మరణము చూడకుండా విశ్వాసంతో కొనిపోయబడ్డాడు. విశ్వాసంతో వెళ్ళిపోయాడండి. దేవుడికి ఇష్టడిగా జీవించాడు, విశ్వాసంతో మరణం చూడకుండా వెళ్ళిపోయారు. అలాగే
అబ్రహాం విశ్వాసం కోసం కూడా మనం విన్నాము. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం చదువుకున్నాము. ఏ వాక్యం చదువుకున్నామంటే మత్తయి సువార్త 8:11 రాయబడ్డ మాట ఏంటంటే, కొందరు అనేకులు తూర్పు నుండి పడమటి నుండి అనేకులు కూడి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడా కూర్చుందురు గాని అని అక్కడ వాక్యం రాయబడుతూ ఉన్నది. అనేకులు తూర్పు నుంచి రాబోతూ ఉన్నారు, పడమటి నుంచి రాబోతూ ఉన్నారు. కాబట్టి తూర్పు నుంచి పడమటి నుంచి వచ్చిన వారు ఎవరితో కూర్చోబోతున్నారంటే మన పితలైన అబ్రహాముతో, మన పితలైన ఇస్సాకుతో, మన పితలైన యాకోబుతో మనం కూర్చోవాలి. మనం వాళ్ళతో పాటు మనం కూర్చోవాలంటే మనందరూ తెలుసు, ధనవంతుడు లాజరు గురించి స్టోరీ బైబిల్లో ఉన్నది. ధనవంతుడు ప్రభుని నమ్మలేదు, లాజరు ప్రభుని నమ్మాడు. లాజరు ప్రభు నమ్మాడు కాబట్టి ఎక్కడ ఉన్నాడంటే అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము వింటున్న దేవుని జనంగమా, అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు లాజరు. అంటే అబ్రహాం ఎక్కడ ఉన్నాడంటే తండ్రి కుడిప్రాశన ఉన్నాడు. యేసు ప్రభు కుడిప్రాశన కూర్చొని ఉన్నాడు. ఈరోజు అబ్రహాముతో నువ్వు కూర్చోవాలంటే, యాకోబుతో ఇస్సాకుతో మనం కూర్చోవాలంటే అబ్రహాము లాంటి జీవితము, అబ్రహాము లాంటి విశ్వాసం మనలోకి రావాలి. అబ్రహాం విశ్వాసం మామూలు విశ్వాసం కాదు. ఆయన ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడంటే, ప్రియమైన దేవుని జనంగమా, ఎంత విశ్వాసంలో ఔనమ్మకం అన్నది రాలేదండి ఆయనకి. దేవుని మాట ప్రకారం ఆకాశ నక్షత్రం లెక్కపెట్టు, నీ సంతానాన్ని అలాగే విస్తరింపజేస్తున్నాడు. ఇసుకరైన వాళ్ళే నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని చెప్పాడు. ఆ మాట అబ్రహాము నమ్మి విశ్వాసం ఉంచాను. విశ్వాసం అందు అబ్రహాము బలహీనుడు కాలేదు. అబ్రహాం బలహీనుడు కాలేదు. ఈరోజు మనందరం కూడా ఈ కడవరి దినాల్లో విశ్వాసంలో బలహీనైపోతున్నాము. ఈ కడవరి దినాల్లో విశ్వాసంలో ఏమైపోతున్నామండి? బలహీనైపోతున్నాము. బలవంతులుగా ఉండాలి. విశ్వాసం ఏం చేస్తుందంటే బలం తీసుకొస్తుంది, శక్తిని తీసుకొస్తుంది. ప్రభు కూడా ఏమన్నాడు తెలుసండి? కుష్ఠరోగి వచ్చినా, కుంటురోగి వచ్చినా, మోగవాడు వచ్చినా, గుడ్డివాడు వచ్చినా, పక్షిగోతం వాడు వచ్చిన ఏమన్నాడంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. ఎందుకన్నాడంటే ఆ విశ్వాసమే బలపరిచింది. ఆ విశ్వాసమే కుంటివాడికి నడిపించింది. ఆ విశ్వాసమే గుడ్డివాడు చూపు కలగజేసింది. ఆ విశ్వాసమే మోగవారికి మాట ఇచ్చిందండి. ఈరోజు నువ్వు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నావు? ఈరోజు మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాం? విశ్వాసంలో బలహీనైపోతున్నాం. విశ్వాసంలో బలహీనైపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంచె దినాల్లో విశ్వాసంలో బలహీన కాకండి. అబ్రహాము 100 సంవత్సరాలు వచ్చిన విశ్వాసంలో బలహీన కాలేదండి. బలహీన కాకుండా నిలబడ్డాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము తండ్రి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో నీవు నేను కూర్చోవాలంటే, ప్రియమ వాళ్ళరా, దైవజనులు, గొప్ప దైవజనులు, మన ఆత్మీయ తండ్రి సత్యన్ గారు ఎక్కడ ఉన్నారంటే అబ్రహాము రొమ్మున. అబ్రహాము దగ్గర శ్రాంతి తీసుకోవడానికి అబ్రహాముతో కూర్చుని ధన్యత ఇచ్చాడండి. మంచి శ్వాసం కలిగిన దైవజనులు. ఇంకా ఈ మధ్యకాల సమయంలో ఇంచుమించు నాకు తెలిసిన దైవజనులు 16-17 మంది దైవజనులు ప్రభుని పిలుపు అందుకొని పరలోకానికి వెళ్ళారు. ప్రభునందు ప్రేమ వలన ఈరోజు నీ విశ్వాసం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నావు? విశ్వాసంలో బలహీనరాలుగా ఉన్నావా? విశ్వాసం లేని వారుగా ఉన్నావా? విశ్వాసంలో శక్తి లేనిగా ఉన్నదా? ఎలాగ ఉన్నావు ఒకసారి గమనించుకో. ప్రభునందు ప్రేమ వలన అబ్రహాము విశ్వాసం కలిగి ఉన్నాడు, మంచి విశ్వాసం. తర్వాత మనం ఇస్సాకు గురించి రాబోతుకి, ఇస్సాకు ఎలాగ ఉన్నాడంటే విధేయుడు. ఇస్సాకు ఎలా ఉన్నాడంటే విధేయుడు, లోబడే గుణము ఇస్సాకులో కనపడుతూ ఉన్నది. ఈరోజు మనము
అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో కూర్చోవాలంటే వాళ్ళు ఎటువంటి గుణాలు కలిగి ఉన్నారో, వాళ్ళు ఎటువంటి జీవితాలు కలిగి ఉన్నారో అటువంటి జీవితం మనలో ఉంటేనే, అబ్రహాము లాంటి జీవితము, ఇస్సాకు లాంటి జీవితము, యాకోబు లాంటి జీవితము మనలో ఉంటేనే మనము వారితో పాటు మనం కూర్చోబోతూ ఉన్నాము. హల్లెలూయా. వారితో మనం కూర్చోవాలంటే అబ్రహాం లాంటి విశ్వాసం కావాలి. ఇస్సాకుతో మనం కూర్చోవాలంటే ఇస్సాకు లాంటి విధేయత లోబడి గుణం మనకు కావాలి. ప్రేమ వాళ్ళారా, ఎంత విధేయుడు తెలుసా అండి? ఇస్సాకు ఎంత విధేయత కలిగి ఉన్నాడో తెలుసా? మామూలు విధేయుడు కాదండి, గొప్ప విధేయత కలిగి ఉన్నాడు ఇస్సాకు. గొప్ప విధేయత, లోబడి గుణము. ఈ రోజుల్లో మనం లోబడుతున్నామా? దేవుని వాక్యానికి విధేయులు చూపిస్తున్నామా? దేవుని మాటకి విధేయత చూపిస్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయత, దేవుడు చెప్పిన ప్రతి మాటకు విధేయులు అవ్వాలి మనం. నోహావు చెప్పింది చేశాడు, అందుకే నోహావు ఇంట్లో వాడలో ప్రవేశించి పెట్టాడు. నోహావే కాదు, నోహావు ఇంటి వారందరూ కూడా వాడలో ప్రవేశపెట్టారండి. చెప్పింది చేశాడు నోహావు, లోబడ్డాడు, లోబడి గుణం కలిగి ఉన్నాడు, విధేయత కలిగిన గుణం కలిగి ఉన్నాడు. ఈరోజు ఇస్సాకు లాంటి విధేయత. ఇస్సాకు ఎటువంటి విధేయుడు ఉన్నాడో తెలుసండి? అబ్రహాముతో ప్రభు మాట్లాడితే ఇస్సాకుని తీసుకొని ఇస్సాకు నెత్తి మీద కట్లు పెట్టి, నువ్వు మొయిరనాయన, నువ్వు యవనస్తుడివి అని చెప్పి కట్లు పొలలో పెట్టి ఇస్సాకుని ఎంట పెట్టుకొని కొంత దూరం మోయాబు పర్వతం మీద తీసుకెళ్తా ఉన్నారు. ఆ పర్వతం తీసుకెళ్తుంటే అడుగుతా ఉన్నాడు, తండ్రి మన దగ్గర కట్లున్నాయి, అగ్నిప్పు ఉన్నది, కత్తి ఉన్నది, గొర్రె పెళ్ళేదని అడిగితే అప్పుడు ఏం చెప్పారంటే, అబ్రహాము యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడన్నాడు. ఆ మాటకు లోబడిపోయాడండి ఇస్సాకు. దేవుడు చూసుకుంటాడు, నా తండ్రి దేవుడు గొప్పవాడు, నా తండ్రి దేవుడు శక్తిమంతుడు అని గుర్తెరిగి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు కూడా పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి తండ్రి మాటను ఎదిరించుకుంటా తండ్రి మాటకు లోబడ్డాడు. అదే కాకుండా ప్రభునందు ప్రేమలారా, ఆది కాండంలో 26:3 కనపడతా ఉన్నది. తండ్రి దినాలు వచ్చిన కరువు కాక ఇస్సాకు దినాల్లో కూడా కరువు వచ్చిందంట. కరువు వస్తే ఇస్సాకు, అయ్యో ఈ దేశంలో కరువు వచ్చింది కదా, ఈ దేశం వదిలిపెట్టేసి వేరే దేశానికి వెళ్ళిపోదామని బయలుదేరుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీ తండ్రి దేవుణ్ణి, ఇస్సాకు నువ్వు ఈ దేశంలోని పరవశమై ఉండుము, ఈ దేశంలో నువ్వు నివసించు, ఈ దేశంలో నివసిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడండి. వెంటనే ప్రేమ వాళ్ళరా, దేవుడి మాటకు విధేయుడైపోయాడు. ఆ కరువులో లోపడేసి ఆ కరువులో ఎవరితో ఉన్నాడండి? దేవుడు చెప్పిన మాటకు లోపడిపోయాడండి. ఆ దేశంలో పంట లేదు, వర్షం లేదు, నీరు లేదు, తిన్నకి తిండి లేదు. కానీ ఇస్సాకు కూడా విశ్వాసంతో ఏం వేశాడంటే ఇత్తనం వేసి 100 రెట్లు ఫలం పొందాడండి. 100 రెట్లు ఫలం పొందాడు. ప్రేమ వాళ్ళరా, దేవుడు మాటకు లోపడ్డాడు కాబట్టి ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడండి. ఆశీర్వదించి వచ్చాడండి. ఇస్సాకు లోపడ్డాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో మనం కూర్చోవాలంటే అబ్రహాము లాంటి విశ్వాసం కావాలి, ఇస్సాకు లాంటి లోబడే జీవితము మనలోకి రావాలి. దేనికి లోబడాలి? వాక్యానికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని సేవకుడికి లోబడాలి. ప్రేమ వాళ్ళారా, లోబడే జీవితం ఎప్పుడు అవుతుందో రేపొద్దున మనము ఇస్సాకుతో, అబ్రహాముతో మనం కూర్చుంటాం. పరలోక రాజ్యానికి సమయం సమీపిస్తుంది కాబట్టి, ఆయన రాకడ సమయము సమీపిస్తుంది. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో, మన పోకడ ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని జనంగమా,
దేవుని పిల్లలారా, మనము దేవుడి మాటలు లోబడుతున్నామా? మనం ఇంకా చూసినట్లయితే నిర్గమకాండము 24వ అధ్యాయము 7వ వచనంలో చక్కని మాట ఉన్నదండి. నిర్గమకాండము 24వ అధ్యాయము 7వ వచనంలో చక్కని మాటలు కనపడతా ఉన్నాయి. ఏమని మాటలు కనపడుతున్నాయంటే నేనే చదువుతాను చూడండి. 24వ అధ్యాయం 7వ వచనం అండి. ప్రభునందు ప్రేమోనరా, 7వ వచనం. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారందరూ యెహోవా చెప్పినదంతయు చేయుచు విధేయులై ఉండిరి. హల్లెలూయా. దేవుని గ్రంథాన్ని తీసుకొచ్చి అక్కడ మోషే ఎప్పుడైతే చెప్పాడో, దేవుడి మాటలు ఎప్పుడైతే చెప్పారో వాళ్ళందరూ కూడా ఆ మాటలకు ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమైపోయారండి? విధేయత చూపించారు. ఈరోజు దేవుడి మాట వింటున్నాం, లైవ్లో దేవుడి మాట వింటున్నాము, టీవీలో దేవుడి మాట వింటున్నాము, ఎన్నో దేవుడి మాట వింటున్నాం. కానీ మనం లోపడుతున్నామా? విధేయత చూపిస్తున్నామా? విధేయులు అవుతున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి మాటకు విధేయులై ఉండాలి. మనం ఎప్పుడు మనం విధేయులు ఉంటామో అప్పుడు మనము ఇస్సాకులాగా మనం దీవించబడతాం. హల్లెలూయా. ఇస్సాకు కరువు వచ్చినా దీవించబడ్డాడు. ఇస్సాకు కరువు వచ్చినా ఆ ఫిలిష్తీయుల దేశంలో దీవించబడ్డాడు. ఎందుకు? కారణం ఏంటంటే ఇస్సాకు విధేయుడైనాడు. ఇస్సాకుడు ఏమైనాడండి? విధేయుడు కలిగి ఉన్నాడు. అదే కీర్తన గ్రంథము 18వ కీర్తన 44వ వచనంలో చక్కని మాట ఉన్నదండి. 18వ కీర్తన 44వ వచనంలో ఒక మాట ఉన్నదండి. ఏమున్నదంటే ప్రభునందు ప్రేమోలరా, నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. దేవుడి మాట ఎవరి చెవులో పడుతుందో, దేవుడి మాట ఎవరి చెవులో పడుతుందో వాళ్ళందరూ కూడా విధేయులగినారు. విధేయత చూపిస్తా ఉన్నారు, విధేయత కలిగి ఉంటున్నారు. దేవుడి మాట చెవులో పడుతుంది. కానీ ఈరోజు దేవుడి మాట చెవులోకి వెళ్తలేదు. ముసల మాటలైతే చెవులోకి వెళ్ళిపోతాయండి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అయితే చెవులోకి వెళ్ళిపోతాయి. కానీ దేవుడి మాటలైతే చెవులోకి వెళ్తలేదు. దేవుడి మాటలు ఏదో వింటున్నాము అంతే. వస్తున్నామంటే చర్చికి వచ్చేసి వింటున్నాము. ఏ వాక్యం చెప్పమంటే ఏమోనండి చాలా బాగా చెప్పారండి అంటున్నా తప్ప కానీ వాక్యం మాత్రము గుర్తుంటలేదు. వాక్యమును సరిగా మనం విన్నట్లయితే, వాక్యం మనం సరిగా లోబడినట్లయితే, వాక్యం చెప్పినట్లు మనం చేసినట్లయితే అది మన మనసులో నుంచి పోదు. ఇక్కడ చూడండి, నా మాటలు చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. చూడండి, అన్యులు నాకు లోబడినట్లు నడుచుకున్నారు. అన్యులు లోపడతలేదు. కానీ క్రైస్తువులు కూడా ఎలాగున్నారంటే అన్యుల్లో కనపడుతున్నారు. దేవుని బిడ్డలైన మనము కూడా ఎలా ఉన్నామంటే అన్యుల్లో కనపడుతూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము విశ్వాసంతో నడుచుకున్నాడు. ఇస్సాకు విధేయుడై జీవించాడు. ఆయన జీవితంలో విధేయత చూపించాడు. యవన కాలం కూడా విధేయత జీవితం కలిగి ఉన్నాడండి. అందుకే దేవుడు అతన్ని ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే చాలా గొప్పగా ఆశీర్వదించాడు. ఒక మాట చదివేసి నేను ముగిస్తాను ఈరోజు దేవుని లేఖనం. ప్రభునందు ప్రేమవలరా, ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉన్నదండి. ద్వితీయోపదేశకాండము 21:18లో ఒక మాట ఉన్నది. అది చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 21:18 అండి. 21:18లో ఏమున్నదంటే ఎంత అద్భుతమైన మాట ఉన్నది చూడండి. 21:18 నుంచి 21 వరకు చాలా చక్కని మాట ఉన్నదండి. ఒక్కని కుమారుడు మొండువాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినకై ఉండి వారు అతను శిక్షించిన తర్వాతను అతడు వారికి విధేయుని కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు
అతను తీసుకుని వచ్చి ఆ కుమారుడిని వీడు మొండు వాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక త్రాగబోతును అని ఆయనని ఊరు పెద్దలతో చెప్పవలెను. చూడండి, ఇంకా ఇక్కడ రాయబడ్డ మాట మొండువాడు. ఈ మొండువాడు ఎవరి మాట లోబడ్డండి? తల్లిదండ్రుల మాట విధేయత చూపించరు. ఈ రోజుల్లో ప్రభునందు ప్రేమ వల్ల చాలా అద్భుతమైన మాట ఏంటంటే, తల్లిదండ్రుల మాటకు కూడా విధేయత చూపించాలి. తల్లిదండ్రుల మాట కూడా విధేయత చూపించాలి. ఎఫెసీ పత్రికలో రాయబడ్డది 5:33 భార్య భర్తకు లోబడాలి. భార్య భర్తకి లోబడాలి. పిల్లలు తల్లిదండ్రులకి లోబడాలి, విధేయత చూపించాలి. అది వాక్యానుసారం. ఈరోజు వాక్యం ఎలా ఉన్నదంటే ఉల్టా అయిపోతుంది. పిల్లలు చెప్తే తల్లిదండ్రులు అంటున్నారు. ఇప్పుడు పిల్లలు చెప్తే తల్లిదండ్రులు అంటున్నారు. ఎందుకు నాకు చెప్పాలా? మీ కాలం వేరే మా కాలం వేరే అంటున్నారు. మళ్ళీ ఏమనంటే ఏమంటున్నారండి? మీ కాలం వేరే మా కాలం వేరే అని అంటున్నారు తప్ప. కానీ అయ్యో పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారు? పెద్దవాళ్ళు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, పెద్దవాళ్ళ మాట అంట సల్దానం మూట అంట. సల్దానం అని ఎందుకు పెట్టారంటే, సల్దానం తింటే ఎప్పుడు కూడా కడుపు చల్లగా ఉంటుంది. పెద్దోళ్ళ మాట వింటే అంత ఆశీర్వాదకరం. ప్రియమైన దేని బిడ్డలారా, వాళ్ళ మాటలు మనం లోబడాలి. వాళ్ళు ఇంతకు ఏది చెప్పినా మన మంచి కొరకే, మన మేలు కొరకే వాళ్ళు చెప్తారు. తల్లిదండ్రులు మాట. ఇక్కడ మొండువాడు ఉన్నాడు, ఎంత తల్లిదండ్రుల మాట వింటలేదు. అప్పుడు ఊరి పెద్దల దగ్గర తీసుకొచ్చి ఇటు తాగిపోతాడు, తిరిగిపోతాడు, తిట్టిపోతాడు అని చెప్పి అతను శిక్షించను బాబు అని చెప్పి శిక్షిస్తున్నారు. కాబట్టి ఈ రోజుల్లో మనము ఇస్సాకు లాంటి విధేయత, లోబడే జీవితం మనం కలిగి ఉన్నట్లయితే, మన సమయం ఉండగానే విశ్వాసమైన జీవితం ఏం కలిగి ఉండాలండి? పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, నమ్మకమైన జీవితం కలిగి ఉండాలి, విశ్వాసమైన జీవితం కలిగి ఉన్నప్పుడే మన అబ్రహాముతోటి, ఇస్సాకుతోటి, యాకోబుతో మనం కూర్చుంటాం. వారితో మనం కూర్చోవాలంటే అబ్రహాం లాంటి విశ్వాసం జీవితము, ఇస్సాకు లాంటి విధేయత జీవితం మనం కలిగి ఉందాము. కలిగి ఉండుటకు ప్రభు కృప మనందరికీ తోడే ఉండిన గాక. ఆమెన్. అందరు కూడా తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఈరోజు లేకుండా ధర కొన్ని నిమిషాలు నాతో మా అందరితో కూడా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. విన్నవారు అందరి హృదయంలో ఈ లేఖనాల హృదయం నీరు కట్టి ఫలింపచేయండి. ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా జీవించుటకు, వాక్యానికి లోబడుటకు, దైవజనులకు లోబడుటకు, నేను సంఘ క్రమానికి లోబడుటకు, పిల్లలు తల్లిదండ్రులు లోబడుటకు, భార్య భర్తకు లోబడుటకు కృప చూపించండి. లోబడే జీవితం ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించండి ప్రభా. ఇస్సాకు ఎంత లోబడ్డాడో, అందుకే ప్రభా కరువు వచ్చిన, కష్టం వచ్చినా అతను వదిలిపెట్టలేదయ్యా. నీ మాటకు లోబడ్డాడయ్యా. నువ్వు నిలుసుండిపో అంటే ఉండిపోయాడు. అందుకే అతన్ని ఎంతగానో ఆశీర్వదించామంటే, ఫిలిష్తీయులందరూ అలసి పడిపోయినట్లుగా ఆశీర్వదించావు ప్రభా. ప్రతి మాటకు మేము లోబడి ఉండుటకు మమ్మల్ని సిద్ధపరచమని నీకే మహిమయు ఘనతయు ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తాం ప్రభు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుడి ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనున్న సావాసం సకల పరిశుద్ధులకి ఈరోజు లైవ్లో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డకి ప్రభు తోడే ఉండి నడిపించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.